వరదరాజుల ఇంట్లో అందరూ కూడా అలా కూర్చొని ఉంటారు. ఇంతలో అక్కడికి చంద్రకళ వచ్చి ఇలా అంటూ ఉంటుంది, అమ్మ మామయ్యకి యాక్సిడెంట్ అయ్యింది, ఆ దేవుడు కారణంగా కాదు, ఈ ఇంట్లో ఉన్న నరరూప రాక్షసుల కారణంగా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శ్రీరాజ్ అలాగే వరదరాజులు వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటారు. అవునమ్మా, ఈ ఇంట్లో కొంతమంది రాక్షసులు ఉన్నారు, ఆ రాక్షసుల కారణంగానే మావయ్యకి అలా జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే వరదరాజులు అలాగే శ్రీరాజ్ వాళ్ళిద్దరూ కూడా చంద్రకళ వైపు అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ వాళ్ళ అమ్మ, అసలు నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావే, మామయ్యకి అలా జరగడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా కారణమవుతారని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మా, రఘురామ్ మావయ్యని యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది ఎవరో కాదు, ఇదిగో ఈ దుర్మార్గుడే అంటూ అక్కడ ఉన్న శ్రీరాజ్ని చూపిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శ్రీరాజ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న శ్రీరాజ్ వాళ్ళ ఆవిడ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటండి అది అన్నన్ని మాటలు అంటూ ఉంటే మీరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారేంటి, అంటే దాని అర్థం ఏంటి, అది నిజమని అర్థం కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న శ్రీరాజ్ ఇలా అంటూ ఉంటాడు, మొన్నటి వరకు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా మనల్ని అనేవారు, నన్ను మా నాన్నని అనేవారు, ఇప్పుడేమో ఈవిడ తయారైంది, ఈవిడ కూడా ఆ ఇంటి మనిషి అయిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంద్రకళ అయితే చాలా కోపంగా శ్రీరాజ్ దగ్గరకు వెళ్ళి శ్రీరాజ్ చంప పగలగొడుతుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక శ్రీరాజ్ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక చంద్రకళ అయితే నోర్ము ఇంకా నాటకాలు ఆడాలని చూస్తే చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఇక అది చూసి వరదరాజులు అయితే చంద్రకళ అంటూ చంద్రకళను కొట్టడానికి అయితే చెయ్యెత్తుతాడు. చెయ్యెత్తగానే అక్కడ ఉన్న చంద్రకళ వాళ్ళ పెదనాన్న కొట్టకుండా తన చేతిని అడ్డుకొని ఆగండి పెదనాన్న అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక వరదరాజులు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక చంద్రకళ వాళ్ళ పెదనాన్నని అన్నయ్యని ఎదిరించి మరి వాళ్ళకి ఎదురు తిరిగి వార్నింగ్ ఇస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.